హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదిగో మా చేతు అయితే వెయిట్ చేసుకొని వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్. డాడ్ లవ్ అండ్ మామ్. ఇవేంటివి చెప్పుకోండి, వీటి పేరేంటి చెప్పండి. మీకేమైనా తెలుసా? తినొచ్చు, నేను తినేస్తున్నా. మొత్తానికైతే ఇది చేసుకున్నాడు చేతు. తిన, డాడీ వచ్చిన దాకా ఏమంటుంది, ఇంకా తినేసి వద్దు. తినలే ఇందైనా డాడీకి కొంచెం తిను డాడీకి ఫోన్ చేస్తాం మనం. తినలే తిను. కుచ్చులు వేయాలి, ఇవి మొత్తం చిక్కు అయిపోయినాయి, చెయ్యాలి. ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ చేయాలి. ఈ బ్లౌజేనా? ఈ బ్లౌజ్ కాదు, ఇంకో బ్లౌజ్ ఒకటి ఉంది, దానికి కథ ఉంది, చాలా కథ ఉంది దానికి, చెప్తా. వెయిట్ ఫర్ ఎండ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కాదు, ఈ బ్లౌజే. ఈ బ్లౌజ్ గుండా చాలా అంటే చాలా రిస్క్ పడినా. చేతు సౌండ్ చేయమాక అంటారు కదా, నేను వీడియో తీస్తున్నా. దీనికి బుగ్గ కూడా పెట్టమని చెప్పారు, పైన బుగ్గ పెట్టిన. నెక్ మంచిగా ఉంది కదా, ఇక్కడ కొన్ని పెడదాం అనుకుంటున్నా, బాగుంటుందా? ఇక్కడొకటి హ్యాంగింగ్, ఇక్కడొకటి హ్యాంగింగ్ పెడదాం అనుకుంటున్నా. ఇవే పెడదాం అనుకుంటున్నా. గోల్డ్ పెడితే బాగుంటుందా? వైట్ వదిలే, గోల్డే బాగుంటుందేమో. అంటే దీనికి పైన ఇంకా 2 మంచి పూసలు వేసి పెడదాం. ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నా. ఓకే, కుదిరితే వాళ్ళు చేతులకి కూడా కొంచెం పూసలు పెట్టమన్నారు, చూస్తా. ఈ బ్లౌజ్కి నాకు చాలా తలనొప్పి వచ్చింది. ఏంది అంటారా? చాలా అంటే చాలా రిస్క్. 1 2 3 సార్లు ఇప్పిన. 3 సార్లు ఇప్పినా నేను ఈ బ్లౌజ్ని. ఇది ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వర్క్ చేసిన మంచిగానే ఉంది. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేసిన, కట్ చేసి అయిపోయిన తర్వాత కూడా కుట్టేటప్పుడు ఇంకొక మిస్టేక్ చేసిన. మీకు ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది ఏమన్నా అర్థం అవుతుందా? ఓకే, ఇవి తీసేద్దాం, ఇవి కుట్టిన తర్వాత పెడతాం మళ్ళీ. కానీ నువ్వు ఇది ఫ్రంట్ నెక్, 1 సైడ్ కదా. దీనికైతే 2 సైడ్స్ వచ్చింది, చూపిస్తున్నా. దీనికైతే 2 సైడ్స్. ఇది వీడియో తీసానో లేదో డౌట్. దీనికి కూడా ఇంకా పని ఉంది, కొంచెం చేయాలి. ఇది ఫ్రంట్ కట్, ఇది బ్యాక్ నెక్. వీటికి స్టోన్స్ పెట్టాలి, ఇంకా అక్కడక్కడ స్టోన్స్ పెట్టాలి. థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు. ఇది ఈ బ్లౌజ్కే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా అర్థం అవుతుందా ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అనేది? ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నార్మల్గా కట్ చేసి మళ్ళీ ఇది షోల్డర్ తక్కువైపోయింది. కుట్టేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ టెన్షన్. ఫస్ట్ టైం నేను వర్క్ చేసింది, నాకు ఈ ప్రాబ్లం అయింది. అంటే ఆలోచించుకోకుండా కట్ చేసేసిన. ఇది షోల్డర్ అంటే సంకలో టైట్ అయిపోద్ది కదా, సంకలో టైట్ అయిపోయింది. మీకు కూడా ఇలాంటిది ఇది పనికొస్తుంది, ఈ టిప్పు చూసుకోండి. షోల్డర్ టైట్ అయిపోయింది, షోల్డరు అది చిన్నగా అయిపోయింది. అప్పుడు ఇక్కడ పట్టేస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ అన్నా ఉంటే పట్టేసేది కాదు, ఇక్కడ ఓపెన్ కాదు, జాయింటే ఉంది కదా వర్క్. ఇక్కడ పట్టేస్తుంది కదా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. టింగ్ అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ట్రై చేసి చూద్దామని. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా లేస్ వేయండి మాకు హ్యాండ్స్కి అని అడుగుతున్నారు. ఇప్పటికి ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. లేస్ వేయండి అని అడిగారు. లేస్ వేసిన, ఇక్కడ లేస్ వేసిన, ఇంతే షోల్డర్ వచ్చింది. ఇది ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసి లేస్ వేసిన, కనిపించకుండా ఉండాలని. హ్యాండ్స్కి లేస్ వేసేసిన. మొత్తానికైతే వర్క్ ఇంత నాకు తిప్పలు పెట్టింది. మళ్ళీ హ్యాండ్కి
ఇది హ్యాండ్స్ వేసేటప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ వచ్చింది ప్రాబ్లము. ఇది సాల్వ్ అయిపోయింది. ఇంత క్లాత్ ఇంతంతా లేదు. అప్పుడు ఆమెకి ఎలా ఎలా పడుతుంది? పట్టదు కదా. మళ్ళీ ఎన్నికొస్తే బాగుండదు. అందుకనే ఫస్టే నేనే చూసి వేసిన. ఇది ప్రాబ్లం మళ్ళీ ఏమంటే ఇక్కడ ఇది ప్రాబ్లం. ఇది ఆల్రెడీ జాయింట్ చేసిన, కానీ మనకి చీరలోది క్లాత్ ఇంకోటి అది ఎలాగా కుచ్చులేసే కాడ అలా కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అలాగా కొంచెం వచ్చింది ఇక్కడ. నేను ఫస్ట్లో అంతగా చూసుకోకుండా వేసిన, మళ్ళీ కొంచెం వచ్చింది. కొంచెం వస్తే మళ్ళీ కుట్టిన తర్వాత చూసిన, మళ్ళీ ఇదంతా ఊడదీసి ఇక్కడ తీయలే, ఇక్కడ ఊడదీసి ఇంతవరకు ఊడదీసేసి ఈ క్లాత్ మళ్ళీ జాయిన్ చేసిన. ఆల్రెడీ జాయిన్ చేశాను, కానీ ఇదిగో ఇక్కడ ఇలాంటిది వచ్చేసింది, ఎక్కువ వచ్చింది. అందుకని మళ్ళీ ఇది జాయింట్ చేసిన. ఎంత రిస్క్ అయిందో తెలుసా ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు, కానీ మాత్రం లుక్ సూపర్ ఉంది. దీని లాస్ట్ అయిపోయినాక ఫినిషింగ్ అయినాక మీకు ఒక ఫోటో పిక్ యాడ్ చేస్తా దీంట్లో, కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే షార్ట్ వీడియోలో కానీ పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది బ్లౌజ్, అది బ్లౌజు, శారీ కుచ్చులు ఉన్నాయి, చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.